ఇక్కడ సాధన ఉంది కాబట్టి సైలెంట్ అయిపోయారు. వివేకానంద గారు బాగా స్విచ్లు ఇచ్చేదానికి ఇక్కడ సైలెంట్గా ఉంటారు, మౌనం ఉంటారంటే ఇక్కడ అనుభవం దొరికింది కాబట్టి ఇక్కడ మాట్లాడడం ఆయన అర్థమైంది కదా. అనుభవము ఉపన్యాసాలకు అందదు, శాస్త్రాలకు అందదు అని తెలుసుకున్నాడు కాబట్టి మౌనం వహించిండు. ఏమి తెలియనప్పుడు పండితుని వారే మాట్లాడి తిని సర్వం తెలిసినాక మౌనం వహిస్తున్నాను అంటాడు భర్తృహరి. అట్లా కనుక ఈ విధంగా పాండిత్యం వేరు నాయన. పాండితులు ఎవరు పండితులు అంటారు, భక్తి వేరు. ఫారినర్స్ ఉన్నారు, భాగవతంలో 10,000 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ సెటిల్ అయిపోయి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకొని ఇస్కాన్ లో ఉన్నారు. వాళ్ళు భాగవతం చెప్తే మనం ఏడవాలి. మన వాళ్ళు తెలుగులో ఉపన్యాసాలు ఏమైనా చెప్పారనుకో, ఆహా దంతి కొడుతున్నారండి, ఆహా ఏమి ప్రవచనం అండి, అది భక్తి అంటామా పాండిత్యం అంటాం. అక్కడ ఆనంద భాష్యాలు రాలుస్తూ కృష్ణలీలను చెప్పినప్పుడు మనము ఆనంద భాష్యాలు రాలుస్తూ తన్మయత్వ స్థితిలో పార్వత్య స్థితిలో వింటుంటాం. ఆయన చూస్తే ఆయన ఏడుస్తాడు, మనం ఏడుస్తాం, అందరూ ఏడుపులేదు. ఒక ఆయన ఏం చేసాడంటే భక్తులకు అన్నదానం చేస్తే మంచిది కదా అని ఇక ఇది చేస్తే ఆ కాలంలో తిండి కష్టం కదా. ఇంకా అందరికీ భాగవతం వినడానికి వచ్చిన వాళ్ళకి ఫ్రీ భోజనం అంటే ఎవరో పని చేస్తలేరు అంట. అందరూ వచ్చేసి అలా కూర్చొని ఇక ఇది చేసేస్తుంటే అందరు ఎవరు ఏడుస్తున్నారో వాళ్ళకి అన్నం పెట్టండి అంటే అందరు ఏడుస్తున్నారంట. ఏమయ్యా మిరియాలు అయిపోతున్నాయి అంటే వంటశాలలో కోతున్నారంట. తలో బిర్యానీ కింద తీసుకుంటున్నారు, నలుచుకుంటున్నారు, కథకు రాసుకొని కూర్చుంటున్నారండి. మరి ఏం చేస్తాను అయ్యా, నీ ఆస్తి అంతా అయిపోతుంది ఇట్లా చేస్తే, సరి అయిన భక్తులకు పెట్టు, సరి అయిన భక్తులకి ఏర్పాటు చేయి. పాపం వీళ్ళని సోమవారం చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఏమో పస్తులు ఉంటున్నారు, వీళ్ళేమో ఇక్కడ వస్తున్నారు. అందుకనే లాయర్ మాస ఎందుకు ఆ తద్దినాలకు దీనికి దానికి పోతుంటే కాశీలో రోజు ఫ్రీ భోజనాలు ఉంటాయి, తద్దినాలు అని పెడతారు కదా. భర్త పోయి మగవాళ్ళు పోయి ఆడ పోయి తద్దినంలో తినొచ్చినారు అనుకో, భార్య పిల్లలు ఆకలి తెలియదు. ఆ కరువు కాలం కదా, 100 ఏళ్ళ కింద అంటే కరువు కాలం. అందుకనే తద్దినాలు పోవద్దు అనేవాడు క్రియాయోగుడు. అర్థమైంది కదా. కాశీలో రోజు ఉంటాయి కదా, గంగా ఘాట్లో పోతే ఇంకా కూర్చోండి అని పెడుతూనే ఉంటారు. అట్లా అని ఆయన అది వద్దన్నాడు. ఎందుకు వద్దన్నారంటే ఎందుకు పోవద్దు అంటే నీకోసం కాదు, కాశీలో ఉండేటోళ్ళ కోసం. అట్లా ఎందుకంటే మరి భార్య పిల్లలకి ఏం పని చేసి పెట్టారు. ఈ కాలం కాదు, ఆ కాలం భోజనానికి కష్టం. ఒక 20 ఏళ్ల కింద కూడా టూర్ చేస్తుంటే కొంచెం భోజనానికి కష్టం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూడండి భోజనానికి కరువు లేదు, కానీ ఏకాంతానికి కరువు. ధ్యానం చేసుకొని ఏకాంతం దొరకదు, యాత్రలో ఇది పరిస్థితి. కూర్చొనికి స్థలం దొరకదు, ఇంటికి ఏం కరువు లేదు ఇప్పుడు. కనుక ఈ విధంగా మనము కొంచెం వివేకంతో ఆలోచన చేసి చేయాలి. ఒక సంస్థని క్రియేటివ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నా ఒంటి మీదకి శివుడు వచ్చిందని సిగం ఉంటే అయిపోయి 1000 మంది ఫాలోవర్స్ అయితే వానికి 500 చెరకు, 500 ఎకరాల చెరకు వస్తే ఈ పక్కనే ఒక అమ్మ ఉంది, 200 ఎకరాల పొలము, ఒక 20-30 కోట్ల ఫారాలు. ఓహో, హైదరాబాద్ లో అపార్ట్మెంట్స్. హైదరాబాద్ అర్ధరాత్రి 2 లక్షలు 3 లక్షలు ఇస్తారు, కార్లో తీసుకుపోతారు, దయ్యంలాగా తీసుకుపోతారు, మళ్ళీ అర్ధరాత్రి వచ్చి తెచ్చిపోతారు. స్వామి ఎక్కడ పోతే ఈయనే ఉంటాయి, ఈయనే పడి ఉంటుంది. నీవేం చూస్తున్నావు? హైదరాబాద్ లో కార్లలో ఎవరేమైనా ధనవంతులు ఇంట్లో కై డబ్బులు తెచ్చేది. అర్థమైంది కదా. దీనికి పీజీ పిహెచ్డీలు అవసరమా? అర్థమైంది కదా. ఇక నాకు కూడా వచ్చింది ఒంటి మీదకి అంతేనా కదా. ఊరు చేస్తే అమ్మవారు వచ్చిందంటే అయిపోయా. అవునా? మస్తుకున్న ఈ కనీసం ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 100 దర్గాలు ఉన్నాయి. అర్థమైంది కదా. నీకు ఇది చేస్తాను అది చేస్తానంటే వాడు 100 యాటాలు 200 యాటాలు వస్తాయి. ఒక్కొక్క యాట 20,000కి తక్కువ లేదు. ఇప్పుడు లారీ ఎక్కించిందంటే హైదరాబాద్ లో పోయి పడ్డదంటే వాడికి ఒకటే రోజు 20-30 లక్షలు వస్తాయి. ఎవరు సంపాదిస్తాడు రోజు ఒక రోజులో? అర్థమైంది కదా. సీజన్ లో, రోజు కాదు సీజన్ లో. ఇది పరిస్థితి. ఆంత్రము, తంత్రము, భూత వైద్యము, తాయిత్తులు ఇది నడుస్తుంది. ఇది అమాయకులు చదువు రాని వాళ్ళని దోసుకునే దోపిడి ఇది. ఇక చదువు వచ్చిన వాళ్ళు దోసుకునేది ఏంటిదంటే పెద్ద పెద్ద హెలికాప్టర్ గురుజీలు. అర్థమైంది కదా. ఇంకొకటి బుడుగుడుకలోడు మాయలోడు ఉంటారు చూడండి. ఒక మాయలోడు ఒక 10 లక్షల మంది మాయలోళ్ళని వేసుకొని ఇక దోమల్లా దోసుకొని తినంటారు నాయన. రక్తం పీల్చుకోండి దోమల్లా ఇప్పుడు పీల్చుకొని అంటే అంతా 10% సంస్థకి ఇవ్వండి. అర్థమైంది కదా. లగ్జరీ జీవితం గడపండి. మీరు 1 కోటి అవసరం ఉంది గురువు గారు అంటే అరే 10 కోట్లు వెదవల్లారా, 10 కోట్లు వసూలు చేయండి, తలా ఇట్లా పంచుకోండి రా, మీరు ఎట్లా బతుకుతారు? 1 కోటి నాకు ఇవ్వండి సంస్థ రంగానికి. అర్థమైంది కదా. ఇది పరిస్థితి. ఇట్లా నడుస్తున్నాయి ఆధ్యాత్మిక కేంద్రాలు.
మెయిన్ ఏంటంటే ఇట్లా తప్పుడు చరిత్ర రాయవలసిన దీనస్థితి ఎందుకు వచ్చేసిందంటే ఆమెకు ఒక గురువు కావాలి కదా. భోగనాథాన్ని సృష్టించింది, తమిళనాడులో భర్తను పొరకతోటి కొట్టేసింది, హైదరాబాద్లో వచ్చి పడ్డది. అర్థమైంది కదా, మన తెలుగు వాళ్ళే తమిళ్లో సెటిల్ అయ్యింది, హైదరాబాద్లో వచ్చి పట్టిన తర్వాత ఏంటిది, ఆమెకు ఒకటి ఏదో క్రియేటివ్ చేసుకోవాలి, తను ఒక అవతార పురుషురాలు ఏదో సంథింగ్. అప్పుడు ఏం చేసేసింది, చక్కగా తను బాబాజీ నేను ఇద్దరం గురుబాయి, ఆయన గురువే నా గురువు అని క్రియేటివ్ చేసుకొని తప్పుడు చరిత్రలు రాసి తప్పుడు ఇది చేసి జనాన్ని అంతా పిచ్చోరం చేసింది. సత్యం చెప్తే వాడు నమ్మడండి. అర్థమైంది కదా. 10 హెలికాప్టర్లు ఇక్కడ పెట్టుకునే టాలెంట్ ఉంది జ్ఞానానంద స్వామికి, గుర్తు పెట్టుకోండి. తెలివి కాదు, ఎందుకు ఆ పనికి మళ్ళిన తెలివి, మోసపు తెలివి. మీ తెలివిని నాలెడ్జ్ని సేవలో వినియోగించండి. ఇంకా సమాజానికి నేను ఎలా సేవ చేయగలుగుతాను, ఏ విధంగా చేయగలుగుతాను, ఎన్ని రకాలుగా సేవ చేయగలుగుతాను, అక్కడ టాలెంట్ని వినియోగించండి. అంతేగాని దేనికండి, ఎవరిని బతికించుకోలేక ఇది, ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరగరా, ఎందుకు ఈ దొంగ నాటకాలన్నీ. అర్థమైంది కదా, అది పరిస్థితి అండి. ఒక ఆయన సంస్థలు కడతాను 100 చోట్ల ల్యాండ్ రాయించుకుంటాడు, ఎప్పుడు అమ్మేస్తాడో తెలియదు. మనకు కూడా 10 వచ్చినాయి, నమస్కారం పెట్టినాం, నువ్వు ఇస్తావు కానీ కట్టినోడే కూడా ఆయన ఉన్నది చక్కగా చూసుకుంటే, ఉన్న ఒక ఆమెని మంచిగా చూసుకుంటే 10 మందిని చేసుకుంటే న్యాయం చేస్తావా. అర్థమైందా, ఏమయ్యా ఉన్న మఠాన్ని చక్కగా నడిపింది ఆయన అంటే, ఇది లేకుండా ఇక ఇంకేదేదో ఆశలు పడి పోతుంటారు. అట్లా కనుక మనము భూమి మీదకి వచ్చినాము, మనం తరించాలి, లోకాన్ని తరింపజేయాలి. మొదలు తాను తరించిన తర్వాత లోకాన్ని తరింపజేయాలనేది మహనీయుల యొక్క ఆశయం. కనుక ఇప్పుడు వాళ్ళ అజ్ఞానంలో ఉండి ప్రపంచాన్ని అంతా అజ్ఞానంలో తోస్తుంది. ఇప్పుడు ఎన్నో తప్పుడు బుక్కులు ఉన్నాయి, ఫేక్ బుక్స్ ఉన్నాయి, ఎన్నో కొన్ని 100,000 బుక్కులు ఉన్నాయి. పారిన వాడు ఏది చెప్పినా సత్యం, ఏది చెప్పినా ఓకే అనేటోళ్ళు మెంటల్ మనుషులు, మెంటల్ సమస్యలు 100,000 ఉన్నాయి. అర్థమైంది కదా. మన ఆ దరిద్రం మన తెలుగు రాష్ట్రాలనే ఉంది, వీళ్ళు గొర్రెలు కదా. మీరు అమాయకులు, మీకేమీ తెలియదు కనుక కొంచెము నిజంగా నువ్వు అవతార పురుషుడు వచ్చి సేవ చేయాలయా. సత్యసాయిబాబాని ఎందుకు పొగుడుతున్నాము, ఆయన సేవ చేసిపోయాడు. వివేకానంద స్వామి ఎంత సేవ చేసిపోయాడు సమాజానికి. స్వామి దయానంద సరస్వతి ప్రపంచమంతా అందరు వేదం చదవాలి. ఆ మహనీయుని పుణ్యం వలన గుజరాత్లో పుట్టి చిన్నప్పుడే వెళ్ళి ఘోర తపస్సు చేసి విరజానంద స్వామికి ఆ ఫోన్ వడగొట్టండి. ఆ విధంగా అక్కడ వెళ్ళి పాదయాత్ర చేసి అంతా ఒకే జాతి, ఒకే మతం, ఒకే దేవుడు అని ఏర్పాటు చేసి చక్కగా ఆయన ఎంత వేద పాఠశాలలు పెట్టి అందరికీ వేదం అని ఎంత వ్యాప్తి చేశాడు. ఆయనను ఆదర్శం పొందండి. ఇంతవరకు ముక్కు కథ ఎప్పుడు చెప్తుంటాను, ముక్కుకు వస్తే నారాయణుడు దర్శనం విషయం అంటే అందరు నాటకాలు ఆడింది ఎప్పుడు చెప్తుంటా చూడండి. ఇప్పుడు ఇట్లా ఉంటుంది అంతా. అలాగే మరి ప్రపంచం అంతా ఎంతో సేవ చేశాడు స్వామి చిన్మయానంద సరస్వతి, స్వామి శివానంద సరస్వతి, దయానంద సరస్వతి. ఆర్య సమాజాన్ని స్థాపించాడు చూడండి ఆ మహనీయుడు మహర్షి దయానంద. మరి ఎంత సేవ చేశారు, మలయాళ స్వామి ఎంత సేవ చేశాడు మహనీయుడు. ఇప్పుడు ఆయన అర్జునుడి సిద్ధాంతం ఒకటి పాటిస్తున్నామంటే, నేను కౌపీనం కట్టుకొని ఆశ్రమం వదిలిపెట్టి హిమాలయాకి వెళ్తా. ఒకటే ఒక సిద్ధాంతం, శాకాహారం అని ప్రతి చేసి సండే వస్తే చేపలు వండుకొని తింటివి, ఎవరిని మోసం జరిగేది. ది గ్రేట్ మాస్టర్. మా పిల్లలు వినరండి, తీసుకెళ్తున్నాం. మా ఆవిడ కష్టమవుతుంది, ఒక శాకాహారం ఒకటి మాంసాహారం వండితే వండు ఈ పూటకు సాగు. జనాలు పాత్రలు పడేయండి, రోడ్డు మీద పడేయండి, మీరు పాత్రలు పడేయండి, మాంసం తిన్నారా పాత్రలు పడేయండి. ఇటువంటి చీటర్స్ తయారైపోయింది. అర్థమైంది కదా. అర్థం ఇక్కడ క్లాస్ అయిపోయాడు, అటు గుట్టలో కూర్చొని వైన తాగుతుంటాడు. అర్థమైంది కదా. ఏమంటాడు, నేను వైన బంద్ చేయడం వలన ధ్యాన సంస్థకి 10,000 ఇస్తున్నాను నెలకు అంటాడు. వాడు గుట్టల్లో కూర్చునేది, ఏం మాస్టర్ గారు మీరు ఇప్పటిదాకా వైన బంద్ చేసి 10,000 మిగిలితే ధ్యాన సంస్థకి ఇస్తున్నా అంటున్నారండి, క్లాసులో చెప్పారు కదంటే, లేదు మనసు బాగలేనప్పుడు అప్పుడప్పుడు వాడడం చేయట్లేదు. మరి టీచర్స్ ని మరి ఎట్లా ఉంటుంది చూడండి. అర్థమైంది కదా. ఇది పరిస్థితి. లోకమంతా ఎటుపోతుందో అర్థం కావట్లేదు. అర్థమైంది కదా. బాబాజీ ఫోటో పెట్టుకోని ఎవరు మరి భారతదేశం అంతా పెట్టుకుంటారు. మనం స్వార్థంతో మాట్లాడద్దు. బాబాజీ మహారాజు అందరికీ గురువు, జగద్గురువు. ఆయన అందరు ఫోటో పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ఆయన ఫోటో పెట్టుకున్నప్పుడు మరి వ్యాపారం కోసం పెట్టుకోవద్దు. ఆయన సిద్ధాంతాన్ని ఒప్పుకోవాలి, ఆయన చెప్పిన క్రియాయోగాన్ని ఒప్పుకోవాలి, దాన్ని చేయాలి.
కనీసం ఆమోదించాలన్నా ఆమోదించాలి, అంతే కదా. ఒక యోగాత్మకత చదవండి, ఆ గురువుల ఫోటోలు పెట్టుకోండి, వ్యాపారం బాగా చేయండి. ఆ యోగం మాత్రము వద్దు వద్దు వద్దు, ఒళ్ళు ఉండదు. పొట్ట ఉంది అంటే ఏడ వంగుతుంది, నాకు అర్థమైంది కదా, కరిగిపోతుంది అన్ని చేస్తే, అర్థమైంది కదా. ఇది పరిస్థితి. ఇట్లా చాలా చాలా పేద సంస్థలు క్రియాయోగంలో కొన్ని వందలు పుట్టుకొచ్చినాయి. ఇంత ఉదయమే నేను కొన్ని చెప్పి, ఎవరెవరికి భారతదేశంలో పేరుందో ఆ గురుజులకి ఒక పేరు ప్రపంచ మేధావి అంటే టీచర్, దానికి ఒక్కొక్క ఛానల్కు 4 పేరు ఛానళ్ళు పెట్టిస్తారు, అర్థమైంది కదా. అదంతా వద్దు, మాది ముద్దు, అదంతా వద్దు, మాదే ముద్దు, మళ్ళీ దాని కింద కొటేషన్ వాళ్ళ సంస్థ పేరు ఉంటుంది. ఒక ఆయన ఏంటంటే యాపిల్ బ్రాండెడ్ ఫోన్ కానీ, ఐఫోన్ కానీ, యాపిల్ ల్యాప్టాప్స్ కానీ, యాపిల్ కంపెనీ బ్రాండెడ్. నువ్వు ఎట్లా యాపిల్ కంపెనీ ఫోటో వేసుకున్నావు అని వాడు కంపెనీ వాడంటే, నేను సగం యాపిల్ నాది ఫుల్ యాపిల్ అయ్యా అన్నాడట. నువ్వు సగం కొనుక్కొని తిన్నారు నీ యాపిల్ని, నాది 2 యాపిల్. ఇంకొక ఆయన అన్నాడు, రైట్ నాది హాఫ్ యాపిల్ అయ్యా, నీది 30 ఉంటే నాది హాఫ్, అంతేనా కదా. ఇట్లా ఉంది అంటే ఎందుకంటే కనిపించి చేయాలి కదా, జనాల్ని పిచ్చోళ్ళని చేయాలి. వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు, దాన్ని పాలిస్తుంటారు. వాళ్ళని మేము అదే మా గురువుల ఫోటోలు ఎందుకు ఎత్తుకుంటారు అంటే వాళ్ళని ట్యాప్ చేయడానికి, అర్థమైందా. బుర్రలు బాగా యాక్టివేషన్ అయినాయా, బాగా పనిచేస్తున్నాయా, అర్థమైంది కదా. శ్రీశైలం అని పోయి పోతుంటే ఇక్కడ కొత్తగా ఒకటి గుడి కట్టిన శ్రీశైలం అన్నాడంట, శ్రీశైలం అన్నాడంట. మరి ఇదే శ్రీశైలం అని కొత్తోడికి తెలియకుండా ఇక్కడ పోతుంటే అట్లా పెడతామని ఆ టెంపుల్స్ వాళ్ళు వచ్చి అంటే, అయ్యా నాది డబల్ 3 ఉంది చూడండి అన్న. మీరు పొరపడుతున్నారు, నాది డబల్ 3 ఉంది అంటే అన్నాడు. ఇది పరిస్థితి. మరి ఇటువంటి టీచర్స్ సామాన్య జనాలకు తెలియదు. భౌతిక రంగంలో మీరు మేధావులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేయాలి, ఉద్యోగం లంచం నుంచి ఎట్లా పొందాలి, అర్థమైంది కదా. ఇంకెన్ని రకాల ఐడియాస్ అయినా మీరు ఇస్తారు, కానీ ఆధ్యాత్మికంలో జీరోలు అని అంటున్నాను. భౌతిక రంగంలో హీరోలు, మీరు మాకు గురువులు, ఇంకో ఈ అమ్మగారులు వంటలు గురువులు మాకు, అర్థమైంది కదా. ఇంకో ఆయన కంప్యూటర్లో గురువు, ఎందుకంటే సాఫ్ట్వేర్ కదా, అంతేనా కదా. మరి ఇక కొన్నిట్లో భౌతిక రంగంలో మీరు మా గురువులే, కానీ మీరు భౌతిక రంగంలో హీరోలు, ఆధ్యాత్మిక రంగంలో జీరోలు అంటున్నాం, అది ఒప్పుకోవాలి, అంతేనా కదా. కనుక మీకు తెలియదు, అమాయకులు కనుక మీకు తెలియదు కనుక, తెలిసినప్పుడు ఒక గురువులు చెప్పినప్పుడు వినాలి. ఋషులు ఎట్లా పోయిండ్రు, వివేకానంద స్వామి అజ్ఞానంలో తోచాడా, వ్యాపారం చేశాడా, స్వార్థ మాటలు పలికాడా, అజ్ఞానంలో ముంచాడా ఎవరినన్నా. స్వామి దయానంద సరస్వతి, వివేకానంద స్వామి, మలయాళ స్వామి, చిన్మయానంద స్వామి, ఇట్లా లాయరి మహాశయ, ఒక యోగాత్మకత గురువులు, పరమహంస యోగానంద, వీళ్ళు సేవ చేశారు. వీళ్ళు అజ్ఞానంలో తోయలే, ఋషి పరంపరని కాపాడారు, ఈ మార్గంలో వెళ్ళండి అన్నారు. వాళ్ళని ఫాలో కాండి దయచేసి. మరొకసారి నమస్కరించి చెప్తున్నాను, జీవితాలను వేస్ట్ చేసుకోకండి. మీరు తెలివైన వాళ్ళే ఎట్లా వచ్చిండ్రు. సుమతి మందమతి అని భాగవతంలో కథలు ఉంటుంది. మందమతి లాగా కాకుండా సుమతి లాగా వలలు కొరుక్కొని వచ్చారు, వలలు పడకుండానే వచ్చారు మీరు, అంతేనా కదా. కనుక ఇది దాన్ని ఒక మార్గంలో వచ్చినాక మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు గోరుమాలు గోవిందాలు చాలా ఉంటారు. కనుక ఆ మార్గంలో వెళ్ళినప్పుడు ఋషి పరంపరలో వెళ్ళండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కడైనా విచారణ, ధ్యానం, యోగం 3 కలిస్తే ఋషి పరంపర ఉపనిషత్తు ప్రకారంగా ఉన్నట్టు దాన్ని ఫాలో అవ్వడమే. ఇంకా మీ సందేహాలు ఉంటే అడగండి. ఇక లేదు తెలియక పొరపాటు చేసిన కన్న తల్లి లాగా కాపాడుకుంటుంది క్రియాయోగం, హఠయోగం కాదు. తెలియక కరెంటు తీగ పట్టుకున్నానండి అంటే నేల కొట్టేసి, హఠయోగం తెలియక చేస్తే కొద్దిగా హాని జరుగుతుంది. క్రియాయోగము హాని జరగదు. గృహస్థులు చేయొచ్చు, చిన్నపిల్లలు, వృద్ధులు, అన్ని వయసుల వాళ్ళు చేసే ఈజీ ప్రాసెస్, ప్రాక్టికల్ సైన్స్ ప్రపంచ దేశాలంతా అనుసరించేది. ఋషుల మునుల కాలం నుంచి దీనికి చావు లేదు, అమర విద్య. ఆయన ఒక సాధారణమైన మానవుని నుంచి మహనీయుడిగా మృత్యువుని జయించి మృత్యుంజయుడిగా మారి మరణాన్ని కూడా జయించొచ్చని నిరూపించిండు ఆయన బాబాజీ మహారాజు. వారికంటే ముందు ఎంతో మంది చిరంజీవులు అయ్యారు, ఇంకా ఋషులు చేశారు, ఉపనిషత్తు కాలం నుంచి చేశారు. పతంజలి మహర్షి దాని తపస్వాధ్యాయ ఈశ్వర విధానాన్ని, క్రియాయోగాన్ని దాని ఒక రూపం తీసుకొచ్చారు. అక్కడి నుంచి బాబాజీ మహారాజు నుంచి వెలుగులోకి వచ్చేసింది. చాలా చాలా ఉపయోగాత్మకతల గురువు చూడు, అన్నం తినని సాధువు, 2 శరీరాల సాధువు, గాలిలో ఉండి ధ్యానం చేసే సాధువు, అర్థమైందిగా. గిరిబాల కూడా ఇది చేసేది, నిరాహార యోగిని. మరి ఎట్లా ఇవి అన్ని సాధ్యమైంది? ఒక గృహస్థులు, వాళ్ళ ఎంప్లాయీస్ ఓన్లీ,
నేను ఎంప్లాయీనండి, నేను సంసారినండి అంటే భార్య పిల్లలు సంసారం ఉందండి, గృహస్థుడినండి, నాకు ఎట్లా వీలవుతుందండి అంటే ఒక యోగ్యాత్మకత గురువులకు. కాశీ చిన్నదా, కాశీ మహానగరం, కాశీ నగరం పూర్వకాలం నుంచి. కలకత్తా చిన్న నగరమా? భారతదేశంలోనే పెద్ద సిటీ ఒకప్పుడు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఎక్కడెక్కడ సముద్ర తీరాలు, నదీ తీరాలే కదా, విదేశీయులు వచ్చింది పడవ ప్రకారం వచ్చేసి అక్కడ వాళ్ళు పెద్ద పెద్దవి అన్ని ఏర్పాట్లు చేసింది. మొదలు అక్కడ స్టీమర్స్ అది మనం ఒక ఏర్పాటు చేసుకున్నది కనుక అది గోడరేవులు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నది. అది ఆ విధంగా మొత్తం అవి మొదటి నుంచి నగరాలే. మరి వాళ్ళు ఎంప్లాయీస్గా ఉండి పట్టణ జీవితంలో ఎట్లా తరించాలంటే వైరాగ్యము, తీవ్ర సాధన, తీవ్ర వైరాగ్యము, దాంతో వాళ్ళు తరించారు. మనం వారంతో సాధన చేస్తే మనం కూడా తరిస్తాం. యుక్తేశ్వరగిరి మహారాజు నాస్తికుడు, సాధువులు అంటే గిట్టలు ఆయనకు పడదు. సోమరిపోతులు కాషాయం కట్టుకొని తిరుగుతారు, దేశద్రిమ్మలు అడుక్కొని తినేవాళ్ళు అని తిట్టుకునేవాడు ఆయన. అర్థమైంది కదా. ఆ కుంభమేళలో పోతే ఏంటి, చిప్ప పట్టుకొని డబ్బులు అయిపోతే తిడుతున్నాడు. ఈ వెదవలు వీళ్ళంతా ఏమి సాధు అంటే అడుకుంటారా, రాజులకు రాజు మహారాజు అంటారు ఏంటిది అని ఆయన విసుక్కునేవాడంట. సైంటిస్ట్ కదా ఆయన, పెద్ద సైంటిస్ట్ ఆయన. అటువంటి ఆయన ఎప్పుడైతే లాయరీ మాసే దర్శనం జరిగిందో ఎక్కడ పడిపోయాడు ఆయన. ఆయన మిత్రుడు చనిపోయిండు. నేను సైన్స్ నమ్ముతా, ఇటువంటి సన్యాసులను నమ్మను అంటే ఈయన సన్యాసి కదా, గృహస్థుడైనా ఏదో సాధు రూపంలో ఉన్నాడు కదా, ఇటువంటి వాళ్ళని నమ్మను, సైన్స్ నమ్ముకోవాలి, డాక్టర్స్ నమ్ముకోవాలన్నాడు. వాళ్ళ మిత్రుడు ఏం పర్వాలేదు అని డాక్టర్ చెప్తున్నాడు, ఏం పర్వాలేదు అంటున్నాడు. మా ప్రాణమిత్రుడు అతనికి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఎంత ఖర్చు అయినా నేనైనా పెట్టుకుంటానన్నాడు. చాలా ప్రాణమిత్రుడు. ఇక చూడండి డాక్టర్ గారు ఎలా ఉంది అని ప్రతి నిమిషంలో అడుగుతున్నాడు. లాస్ట్కి చేతులు ఎత్తేసి అయ్యా ఆడ లాయర్ మాసే ఉంది, దండం పెట్టుకొని ఇలా ఆశీర్వాదం పొందా, పోండి అయ్యా మీరు భరితలా ఇస్తున్నారని ఆయన మిత్రులు కొంతమంది చెప్పారు. మీకేం లేదు, పని లేదు, పాలు లేదు, మమ్మల్ని కూడా నేను నాస్తికుడినని తెలుసు, నేను సైంటిస్ట్ అని తెలుసు, ఇవన్నీ నమ్మనని తెలుసు, న్యాయం పడిపడ్డారు, పో అని అన్నాడు. ఇక మళ్ళీ అలాగే చెప్తున్నాక లాస్ట్కు డాక్టర్ నుండి చేతులు ఎత్తేసి ఇక నేనేం చేయలేనయ్యా, ఇక ప్రతి కొన్ని నిమిషాల్లోనే నీ మిత్రుడు చనిపోతాడు, నేనేమి చేయలేను, ఐఎమ్ సారీ అన్నాడు. అని వరకే ఇంకా గుండె పక్క జరిగినట్టు అయిపోయింది. వచ్చేసి ఎందుకైనా సరే ఒకసారి ట్రై చేద్దాము అంటే, ఏమయ్యా నీ ఫ్రెండ్ని బ్రతికించడానికి నా దగ్గర ఏముంది అన్నాడు. నా ఫ్రెండ్ కోసం వచ్చినానని ఈయనకెట్లా తెలిసింది? ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. అరకళ్ళని సగం తెరిచి ఉండి శాంభవీంద్రలో ఉంటాడు లాయరి మాత, చక్కగా ఉండి ఉన్మిత నేత్రాలతోటి చక్కగా కూర్చుని, ఏమయ్యా నీ ఫ్రెండ్ని బ్రతికించుకోవడానికి నా దగ్గరేముంది ఇవ్వడానికి? ఆడ దీపము ముట్టించిన అది అంటించినాము, దీపము వెలుగుతుంది, ఆ దీపంలో ఏమన్నా కొద్దిగా ఏమన్నా ఆముదం మిగిలిందేమో అది తీసుకుపోయి ఆయన గొంతులో వైపు ప్రయత్నం చేయపో అన్నాడు. అంటే గబగబ ఈయన ఋషుల నుంచి ఏ మాట వచ్చినా వేదం కదా. ఇప్పుడు ఎవరన్నా షిరిడి సాయిబాబా షుగర్ ఉంది స్వామి అంటే ఓ 1/4 కిలో బెల్లం తినిపో అన్నాడంట. బాబా ఇదేం రోగం రా ఆయన 1/4 కిలో బెల్లం తినమని వాడికి తింటే తగ్గిందంట. ఈ పక్కవాడు ఉండి మళ్ళీ తింటే వాడికి ఎక్కువైందంట. బాబా ఏంటి నాకంటే ఒరే వెదవా నీకు కాదు చెప్పింది ఆడికి. అంతేనా కదా. రొట్టె పిండితోటి గత్తర కలర్ ఎందుకు పోయిందంటే రొట్టె పిండిలో ఏమైనా ఉంది, వాడి పక్క రోడ్డు కూడా రొట్టె పిండి చల్లాడంట. అంతే కదా. అది ఎక్కడ నోటికుంటూ వచ్చిన మాటనే మంత్రము, అంతేనా. అదే కానీ ఇది కాదు, దాంట్లో కాదు పవర్ వాక్కులో. మరి లాయర్ మాసే ఏమయ్యా అందులో దీపంలో ఏమైనా ఆముదం ఉందేమో పట్టుకపోయి గొంతులో పోయిపో అంటే ఆయన నిజంగా కూడా ఇంకా అదే ప్రయత్నం చేద్దామని కొంచెం తీసుకొని పోయి ఆ దీపంలో ఉండే ఆముదం తీసుకుపోయి దీపం వెలిగాక కొంచెం మిగులుతుంది కదా, అది తీసి వాళ్ళ మిత్రునికి పోశారు. పోసిన తర్వాత వెంటనే వాళ్ళ మిత్రుడు 5 నిమిషాల్లో లేచి కూర్చున్నాడు. డాక్టర్ షాక్. అర్థమైంది కదా. అట్లా మరి చూడండి, అప్పుడు క్రియాయోగాన్ని నమ్మాడు ఆయన. అప్పుడు ఆధ్యాత్మికంలోకి వచ్చి సీరియస్ గా సాధన చేశాడు. ఆయన జీవితం అంతా ఆయన ఆస్తిని కూడా మొత్తము మఠాలకే ఇచ్చి అనాథ పిల్లలను తీసుకొచ్చి క్రియాయోగులకి సెంటర్స్ నిర్మించి పరమహంస యోగానందాన్ని తయారు చేశాడు. పరమహంస యోగానంద అతని మిత్రుని కొడుకు. ఇద్దరు ఒకటే గురువు శిష్యులు కదా. వాళ్ళ తండ్రి సరే నా మిత్రుడి దగ్గరికే పోతున్నాడు కదా, కానీ యుక్తేశ్వరగిరి నేను ఇద్దరము ఒకే గురువు శిష్యులం, కానీ అతనికి వైరాగ్యం ఎక్కువ ఉంది, నేను కొంచెం వైరాగ్యం తక్కువ ఉండి సాధన తక్కువ చేసి నేను ఇంకా బాధ్యతల్లో పడిపోయినా అతను బాగా సాధన చేశాడు. నా కుమారుడు అక్కడికి వెళ్ళినా కానీ మనిషి బాగుపడతాడనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు. బెంగాలీ టైగర్ అనేది గురువు గారిని చూస్తే పరమహంస యోగానంద గారు అంటే అంత ఆయన సిద్ధ పురుషుడు, చాలా సూటి మాటలు మాట్లాడేవాడు ఆయన. కనుక ఆ విధంగా ఆయనని
ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చేసి విదేశాలకు పోవాలనేది ఈయన సంకల్పం కాదు. ఈ క్రియాయోగం అంతా వ్యాప్తి కావాలి అనేది అప్పుడు ఆయనకు బాబాజీ మహారాజు హరిద్వార్ అది మన ఇలాహాబాద్ కుంభమేళలో మరి దర్శనం కావడం, కొన్ని గ్రంథం రాయాలంటే ఒకటి అద్భుతమైన ఒక గ్రంథం కూడా రాశాడు. క్రియాయోగము సైన్స్ని రెండింటిని కలిపి రాశాడు. అద్భుతమైన గ్రంథం అది. తర్వాత ఆయన వచ్చిన తర్వాత విదేశాలకు వెళ్ళమంటే పరమహంస యోగానందకి ఆసక్తి లేదు, కానీ ఈయననే అన్ని ఏర్పాట్లు చేసి పంపించాడు. ఈయన బోర్డు దగ్గర ఉండి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇంగ్లీషు. అందరు నవ్వుకుంటున్నారంట ఫారినర్స్ ఇతను ప్రాక్టీస్ చేస్తే. నేను ఏమి చెప్తాను, నాకు ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్ రాదు అనుకున్నాను. అటువంటిది ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత, మీరు నాకు ఆఫ్టర్ ఆల్ ఇండియన్స్ బ్లాక్ పీపుల్, మీరు మాకు నేర్పడం ఏంటిది? అప్పుడు ఆంగ్లేయులు మనల్ని పరిపాలిస్తున్నారు. ఈయన అమెరికా వెళ్ళాడు. నవ్వుకున్నారంతా ఈయనను చూసి. ఈయన డ్రెస్సింగ్ ఇదది చూసుకొని నవ్వి చేసినప్పటికీ కూడా, సరే ఏదో చూద్దాం, వివేకానంద లాంటి వాళ్ళు వచ్చారు మొన్ననే జస్ట్ 50 years బ్యాక్, చూద్దాం ఏదో ఇండియన్స్ లో ఏదో ఒకటి ఆయనలో ఒక ఇది ఉందని చూసి, ఏంటిది మరి అంటే, మీ దగ్గర సైన్స్ ఉంది, మా దగ్గర యోగ శాస్త్రం ఉంది, మేమే గొప్ప అంటే నడవదు. మీ సైన్స్ ని మా వాళ్ళు నేర్చుకోవాలి, మా ఆధ్యాత్మికం మీరు నేర్చుకోవాలి, అప్పుడే ఆరోగ్యము, శాంతి, ముక్తి లభిస్తుంది అని ఆయన చెప్పాడు. నన్ను భూమిలో పాతి పెట్టండి, 41 రోజులు పైన ఏదన్నా పంట వేయండి, అప్పుడే హైబ్రిడ్ ఉన్నది అక్కడ ఆ దేశంలో. చూశారు కదా, ఆ పంట వేసినాక, కూరగాయల పంట వేసినాక అది తోమి తీయండి అన్నారు. అప్పుడు ఆయన లేచి, అప్పటి వరకు గుండె శ్వాస నాది ఆపి సమాధిలో ఉన్నాడు. అప్పుడు లేచి మొదటి శ్వాస తీసుకున్నాడు. అప్పుడు ఆయన విశ్వసించి కరతమాలు మోగించి చక్కగా తీసుకొని వెళ్ళి, ఎక్కడ స్టేడియంలో పోయినా ఆయన 20,000 మంది 50,000 మంది ఒకేసారి క్లాస్ చేసేవాళ్ళు ఆయన. కానీ ఆయన దగ్గర అట్లా ప్రపంచ దేశాల్లో అంతా ఆయన వ్యాప్తి చేయగలిగాడు. అప్పుడు గాంధీజీ గారు కూడా వారి దగ్గర క్రియాయోగం తీసుకున్నారు. లాయర్ మహాశయ దగ్గర స్వాతంత్ర సమరయోధులు బెంగాలీ వాళ్ళు ఉన్నారు కదా, రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ, ఇంకా ఇట్లా చెప్తూ పోతుంటే చాలా మంది స్వాతంత్ర సమరయోధులు అందరూ లాయర్ మహాశయ దగ్గర క్రియాయోగ దీక్ష తీసుకున్నారు వాళ్ళంతా కూడా. కనుక ఆ విధంగా వాళ్ళు ఆయన వ్యాప్తి చేయగలిగాడు. ఆ గురువుల సంకల్పం, ఇదంతా వ్యాప్తి కావాలనేది గురువుల సంకల్పం. వివేకానంద స్వామికి ఆసక్తి లేదు, రామకృష్ణ పరమహంస సంకల్పం. స్వార్థపరుడా, నీ సమాధి నీవే కోరుకుంటున్నావు, నాకు మోక్షం కావాలి గురుగారు, నాకేమొద్దు, నాకు సమాధి స్థితి అనుభూతి కావాలి అని అంటే, స్వార్థపరుడా నీ సమాధి నువ్వు కోరుకుంటున్నావు. అర్థమైంది కదా? ఏమన్నా వెళ్తారమ్మా? అట్లా సరే, మంచిది. చదువు. ట్రైన్ ఉందా ఇప్పుడు మీకు? వెహికల్ వచ్చారా? సరే, మంచిది. ఇట్లా ఈ విధంగా మరి స్వార్థపరుడా నీ యొక్క సమాధి నీవే కోరుకుంటున్నావు అని అంటారనమాట. నీ వలన లోకానికి ఎంతో సేవ జరగాలి అని వారు 6 సంవత్సరాలు పాడుబడిన బిల్డింగ్ లో తపస్సు చేసినాక అప్పుడు గురువు గారు ప్రేరణ కలిగితే విదేశాలకు వెళ్ళారు. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. క్రియాయోగం ఎంతకాలం నుంచి చేస్తున్నారు? క్రియాయోగం ఎంతకాలం నుంచి చేస్తున్నారు? క్రియాయోగం మెడిటేషన్ కాదు నేను చెప్పేసి, ఇది ఒక క్రియాయోగం మొదటిసారి కదా, మొదటిసారి. ఇంట్లో అటువంటి సమస్యలు ఏం రావలేదు. రెగ్యులర్ గా సాధన చేస్తుండండి. ఈ ప్రాణాయామం ఎప్పుడైతే రెగ్యులర్ గా చేసినప్పుడు ఎటువంటి మీకు ఏ సమస్యలు రావు. రకరకాల అనుభవాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇదే మైల్ రాయి